ఇక నేను ఎక్కడికి రానత్తయ్య, మీరు వెళ్ళిపోండి. నేను ఎక్కడికి రాలేను. ప్లీజ్ అత్తయ్య, నన్ను రమ్మని అనకండి, వెళ్ళిపోండి అని ఈ విధంగా అంటూ ఉంటే, నువ్వు వచ్చేదాకా నేను కూడా ఎక్కడికి వెళ్ళనమ్మా, నేను ఇక్కడే ఉంటాను. నువ్వు ఆ ఇంటికి వచ్చినప్పుడే నేను కూడా మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెడతాను. అప్పటి వరకు నేను అడుగు పెట్టను అని అనగానే, ఏంటత్తయ్య ఎందుకు అలా మాట్లాడుతున్నారు? నేను రానని చెప్తుంటే కూడా నన్ను ఎందుకు అంతలా బలవంతం చేస్తున్నారో అర్థం కావట్లేదు. నువ్వు వస్తేనే నేను ఆ ఇంట్లో అడుగు పెడతానమ్మా, లేదంటే నేను ఆ ఇంట్లో అడుగు పెట్టలేను అని అనగానే ఇక చాలా బాధపడిపోతూ భూమి చూస్తూ ఉంటుంది. అత్తయ్య, మీరు వెళ్ళిపోండి ప్లీజ్ అత్తయ్య అని అంటూ ఉంటే, నువ్వెంత మొండిగా ఉన్నావో నేను కూడా అంతే మొండిగా ఉన్నానమ్మా. నేను కూడా ఎక్కడికి వెళ్ళను, నేను కూడా ఇక్కడే నీతో పాటు ఇక్కడే ఉంటాను అని ఈ విధంగా అనగానే ఇక భూమి చాలా బాధపడిపోతూ అలానే చూస్తూ ఉండిపోతుంది. నాన్న ప్లీజ్ నాన్న, లేవండి నాన్న అని మనసులో అనుకుంటూ భూమి చాలా బాధపడిపోతూ ఉంటే, ఇక మరోవైపు మాత్రం శారద దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఏం చేయాలి? మళ్ళీ భూమి వీడు ఇద్దరు ఎప్పుడు ఒకటిగా ఉంటారు. భూమి లేకుండా వీడు ఉండలేడు, అలా అని భూమి కూడా ఉండలేదు కదా. కానీ మళ్ళీ వీళ్ళిద్దరు ఎప్పుడు ఒకటవుతారు? దేవుడా, భగవంతుడా, నువ్వే ఏదో ఒకటి చేసి వీళ్ళిద్దరినీ ఒకటేలా నువ్వే చూడు అని ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం చాలా బాధపడిపోతూ దీర్ఘంగా భూమి ఆలోచిస్తూ ఉండగా, అదే సమయానికి ఒక దొంగ హాస్పిటల్కి వస్తాడు. ఇక ఇద్దరు దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండడాన్ని చూసి వెంటనే ఆ దొంగ శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి చంపాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అదే సమయానికి భూమి వెనుతిరిగి చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వెంటనే ఎవరు 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 నువ్వు, మా నాన్నని ఎందుకు చంపాలని చూస్తున్నావు అని విధంగా అంటూ వెంటనే గట్టిగా గుంజగానే క్రింద పడిపోతాడు. అంతలో ఏమైందమ్మా భూమి అని అంటూ మీరా పరిగెత్తుకుంటూ రాగానే, అమ్మో అమ్మో, దొంగలు మా అన్నయ్యని చంపాలని చూస్తున్నారు, నర్స్, డాక్టర్ డాక్టర్ త్వరగా రండి అని ఈ విధంగా గట్టిగా అరుస్తూ ఉంటే, ఇక భూమి మాత్రం వెంటనే ఆ దొంగను పట్టుకోబోతూ ఉండగా భూమిని నెట్టేసి మరీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అప్పుడు వెంటనే అన్నయ్య అన్నయ్య నీకేం కాలేదు కదా అని మీరా అంటూ ఉంటుంది. ఇక శరత్చంద్రలో మాత్రం ఎలాంటి ఉలుకు పలుకు ఉండదు. అసలు నాన్నను ఎవరు చంపాలని చూస్తున్నారు, ఎందుకు చంపాలని చూస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది, నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది అని మనసులో భూమి అనుకుంటూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అదే సమయానికి శారద హాస్పిటల్కి బయలుదేరుతుంది. నేనే భూమితో మాట్లాడతాను, వీళ్ళిద్దరినీ నేనే ఏదో ఒకటి చేసి కలుపుతాను అనే విధంగా అంటూ ఇక శారద కూడా అలా బయటికి అడుగు పెట్టగానే, ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని గగన్ అనగానే, ఏం లేదురా, కూరగాయలు తీసుకొని వద్దామని బయటికి వెళ్తున్నాను. ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు కదమ్మా, వాళ్ళు తీసుకొని వస్తారు కదా, నేను వెళ్తాను లేరా. ఇంట్లో ఉన్న కాస్త భూమి లేదు కదా, బోర్ కొడుతుంది, అందుకే నేను వెళ్ళి అలా గుడికి వెళ్ళి కాలక్షేపం చేసి వస్తాను, వచ్చే దారిలో కూరగాయలు తీసుకుంటాను అని చెప్పగానే, సరే అమ్మా అని గగన్ అంటూ ఉంటాడు. ఇక మరోవైపు మాత్రం అసలు మా అన్నయ్యని ఎవరు చంపాలని చూస్తున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఏదో జరుగుతుంది. అవునత్తయ్య, అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నారో నాకు కూడా అర్థం కావట్లేదు అని అంటూ ఉండగా, ఇక అప్పుడే నయని ఇంటికి వస్తుంది. ఇక ఇంటికి వచ్చిన నయనిని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి మళ్ళీ మీరు మా ఇంటికి వచ్చారు, నా బావను చంపాలనుకున్న ఆ హంతకుడు దొరికేశాడా? ఆల్మోస్ట్ దొరికినట్టే, ఇక అది మీరే చెప్పాలి. ఏంటి మీ చెప్పడమా? అవును, శరత్చంద్ర గారిని చంపేటప్పుడు ఆ హంతకుడి చైన్ ఇది అనే విధంగా అంటూ చైన్ని చూపించగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక అంతలో బిందు మాత్రం, ఇది మా అన్నయ్య చైన్ కదా, ఇక్కడికి ఎలా వచ్చింది, కొంప తీసి మా అన్నయ్యనే కానీ
మావయ్యని చంపాలని చూశాడా అని ఈ విధంగా అనుకుంటూ వెంటనే ఇక పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక అంతలో అపూర్వ మాత్రం ఇది మా చెర్రీది, చెర్రీ చైన్ అక్కడ ఉండడం ఏంటి అని ఈ విధంగా అపూర్వ అనగానే ఇక ఒక్కసారిగా కృష్ణప్రసాద్ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటాడు. ఇక మరోవైపు మాత్రం ఏరా అన్నయ్య, నువ్వు ఇక్కడ ఉన్నావా? ఏమైంది? ఏం జరిగింది? ఏం జరిగిందంటే ఏం చెప్పను, నువ్వు మామయ్యని కత్తితో నువ్వేనా పొడిచావు? ఏంటి బిందు, మావయ్యని నేను కత్తితో పొడుస్తానా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? ఇందాక ఈరోజు చైన్ ఎక్కడో వేశానని వెతికావు కదరా, ఆ చైన్ ఎక్కడో లేదు, ఏసీపీ నైని దగ్గర ఉంది అనే విధంగా అనగానే ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు. ఏంటి? అవునరా, అది మావయ్యని చంపిన ప్లేస్లో దొరికిందంట. ఇప్పుడు అది నీదే చైన్ అని తెలిసిపోతే ఇప్పుడు ఎలారా అని బిందు అంటూ ఉంటుంది. ఇక అప్పుడు వెంటనే ఇక బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. యువర్ అండర్ అరెస్ట్ మిస్టర్ చెర్రీ అనే విధంగా అనగానే ఇక అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. అసలైన హంతకుడు ఇతనో కాదో ఇంట్రాగేషన్లో తెలుస్తుంది. ఇక పద చెర్రీ అనే విధంగా అంటూ ఇక అరెస్ట్ చేసి చెర్రీని పోలీసులు తీసుకెళ్ళబోతూ ఉండగా ఒక్క నిమిషం అనే విధంగా కృష్ణప్రసాద్ అనగానే వెంటనే వెనుతిరిగి నయని చూస్తూ ఉంటుంది. ఏంటి, ఎందుకు మీరు నన్ను ఆపారు? శరత్చంద్ర గారిని చంపాలని చూసింది. అసలైన హంతకుణ్ణి నేనే, నన్ను అరెస్ట్ చేయండి అనే విధంగా అనగానే ఒక్కసారిగా అపూర్వ షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది. ఏంటి కేపీ, ఆయన్ని నువ్వు చంపాలని చూసావా? అయినా నీకు ఆయన ఏం ద్రోహం చేశారని ఆయన్ని చంపడానికి ప్రయత్నం చేశావు, కానీ ఆయన స్పృహలో నుంచి బయటికి వచ్చాక ఇక ఈ ఇంట్లో ఆఖరి రోజు అవుతుందని నీకు తెలీదా? ఎందుకిలా చేసావు కేపీ? నీకు ఈ ఇంట్లో చోటు కలిగించిందే ఆయన, కానీ నువ్వు మాత్రం ఆయన్ని చంపాలని చూసావంటే నేను నమ్మలేకపోతున్నాను. ఏసీపీ నయని గారు ఇంట్లోనే అసలైన దొంగలు ఉన్నారని మీరు చెప్తే నేను నమ్మలేదు, కానీ ఇప్పుడు అర్థమైంది. ఎన్కౌంటర్ చేసి పడేయండి అని ఈ విధంగా అనగానే అప్పుడు కృష్ణప్రసాద్ తల్లి మాత్రం నా కొడుకు అలాంటి వాడు కాదు, ఏదో జరిగింది, తప్పుని వాడి మీద వేసుకుంటున్నాడు. తప్పుల గురించి మేమేం చెప్పలేదు, మీ అబ్బాయే నేనే హత్య చేశానని ఒప్పుకున్నాడు. అది నిజమా కాదా అనేది ఇంట్రాగేషన్లో తెలుస్తుంది. కృష్ణప్రసాద్ మీరు నడవండి, ఎందుకంటే చెర్రీని కూడా తీసుకెళ్ళాలి. ఒక రకంగా చైనా చెర్రీది. నీ కొడుకుని ఎక్కడ ఇరికించకూడదని నింద నీ మీద వేసుకుంటే అందుకే ఇద్దరిని అరెస్ట్ చేయక తప్పదు అనే విధంగా అంటూ కృష్ణప్రసాద్ చెర్రీలను అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు భూమి మాత్రం అసలు ఎవరు ఇదంతా చేస్తున్నారో తెలుసుకోవటానికి వెంటనే ఇక అక్కడి నుండి కోపంగా బయలుదేరుతుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, లేట్ చేయకుండా చూసేయండి.